ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్కని నలుగురిలో నిలదీయడం ఆయనకు పెద్ద విషయం కాదు. ఏమైంది నాన్న? ఎందుకు అలా ఉన్నారు? నాన్న, అన్నయ్య అడుగుతున్నాడు కదా, మాట్లాడవేంటి? ఏంటయ్యా, ఈ రోజు కూడా తాగావా? ఈ ఒక్క రోజైనా ఆ తాగుడికి దూరంగా ఉండమని చెప్పాను కదా. కౌశికి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి సురేషో లేక మొన్న కౌశికిని పెళ్లి చేసుకోవాలనుకున్న పెళ్లి కొడుకో మనకి తెలియదు కదా. ఏంటత్తయ్య, మనం అంటించిన నిప్పు అగ్నిపర్వతంలా బద్దలవుతుందనుకుంటే ఇలా మందు తాగొచ్చి సైలెంట్ గా ఉన్నాడు. అది సునామీ ముందుండే నిశ్శబ్దం అమ్మీ. ఇక మందంటావా? చుక్క లోపలికి పోతేనే మాట బయటకొచ్చేది. నువ్వు చూస్తాముండు. ఏమైంది మావయ్య? ఎవరైనా ఏమైనా అన్నారా? మీరు వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం రండి. నా ఇంట్లోంచి బయటికి పో. మావయ్య, ఇంకొకసారి నన్ను మావయ్య అని పిలిచావంటే ఆడపిల్లవని కూడా చూడను. చంపి పాతరేస్తాను. ఇప్పటిదాకా బానే ఉన్నారు కదా బాబాయ్, ఏమైంది? మీరెందుకు అసలు ఇలా మాట్లాడుతున్నారు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అందరూ ఇంట్లోంచి వెళ్ళిపోండి. నాకు చెప్పాల్సిన అవసరం మీకుంది కదా నాన్న. నేను అడుగుతున్నా, చెప్పండి. నా భార్యని ఎందుకు ఇంట్లో నుంచి పొమ్మంటున్నారు? నా పరువు నా కళ్ళ ముందే కాల్చి బూడిద చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. అందుకే ఇంట్లోంచి పొమ్మంటున్నాను. నేను మీ పరువు పోయే పని చేశానా? అంత కాని పని నేనే చేశాను మావయ్య. ఆదిలక్ష్మి, ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.